సో ఇప్పటిదాకా ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. ప్రాస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ వస్తే వాళ్ళకెట్లా ఉంటది ట్రీట్‌మెంట్? Benign enlargement of the prostate, non-cancerous enlargement of the prostate ఉన్నప్పుడు basically prostate it is like a outlet. హ్మ్. ఆ యూరినరీ బ్లాడర్ కింద ఒక అవుట్‌లెట్ లాగా ఉంటదనమాట. గేట్ లాగా ఉంటదనమాట. ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ ఉన్నప్పుడు ఆ యూరినరీ గేట్ అనేది బంద్ అయిపోతుంది. హ్మ్. సో, గట్టిగా ముక్కాల్సిన అవసరం రావడము, యూరిన్ పాస్ చేసేటప్పుడు, యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా మిగిలిపోవడము, పెయిన్, మంట. పెయిను, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయనమాట. సో, వాళ్ళకేం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి పిఎస్ఏ టెస్ట్ ద్వారా పిఎస్ఏ నార్మల్ ఉందా లేదో చూస్తాం. క్లినికల్ ఎగ్జామినేషన్‌లో ప్రాస్టేట్‌లో ఏమైనా సస్పిషియస్ క్యాన్సర్స్ ఉన్నాయా లేదో చూస్తాము. ఒకసారి క్యాన్సర్ కాదు అని చెప్పి రూల్ ఔట్ చేసుకున్న తర్వాత దెన్ దేర్ ఆర్ ఫ్యూ ప్రొసీజర్స్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెడికేషన్స్‌తో ట్రై చేస్తాం. ఆల్ఫా బ్లాకర్స్ అని అంటారు. ఆ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాస్టేట్ అవుట్‌లెట్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. యూరిన్ ఫ్రీగా పాసేజ్ అవుతుందనమాట. ఇన్ కేస్ అప్పటికి కూడా కావట్లేదు, టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కూడా కావట్లేదు అంటే దేర్ ఆర్ సమ్ సర్జికల్ ప్రొసీజర్స్. సర్జరీ అంటే ఏదో కటింగ్స్ ఏమి ఉండవు. ఇట్స్ కంప్లీట్‌లీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. యూరిన్ పాస్ చేస్తారు కదా! అక్కడి నుంచి ఒక చిన్న కెమెరా లోపలికి పాస్ చేసేసి ఏదైతే అడ్డుపడుతుందో ప్రాస్టేట్ ఆ భాగాన్ని మాత్రం డిసెక్షన్ చేసేస్తామనమాట. సో, నారో అయిన భాగాన్ని కొంచెం వైడ్ ఓపెన్ చేస్తాము. సో, దట్ ఈస్ కాల్డ్ టీయూఆర్‌పీ, ట్రాన్స్‌యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ద ప్రాస్టేట్ క్యాన్సర్ అంటారు. దాన్ని లేజర్ పద్ధతి ద్వారా చేయొచ్చు. లేకపోతే బైపోలార్ కరెంట్ ద్వారా చేయొచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు స్కిన్ ది క్యాట్.